హలో గైస్, వెల్కమ్ టు త్రిలోక్ 6600. ఈరోజు అయితే మనం 10th క్లాస్ సంబంధించిన పేపర్ కరెక్షన్ చేసే ఏఈలకి ఏమైనా జరిమానా ఉంటుందా, అంటే పనిష్మెంట్ ఉంటుందా, అంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి సెకండరీ బోర్డు తెలిపినటువంటి విషయం అయితే మీకు షేర్ చేస్తాను. సో చూడండి, ఎందుకంటే 10th క్లాస్ పేపర్ కరెక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి వాటిలో మూల్యాంకనంలో ఏమైనా తప్పులు చేస్తే మాత్రం జరిమానా తప్పదని ఇక్కడ చూడొచ్చు మనం. 10వ తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో తప్పులు చేసిన పెనాల్టీ ఉంటుంది, కౌంటింగ్‌లో తప్పులు జరగకుండా ట్యాబులనైతే వినియోగిస్తారు. సో, వీటికి సంబంధించి క్లియర్‌గా చూద్దాం. ఒకసారి చదువుదాం. పదో తరగతి జవాబు పత్రాల్లో మూల్యాంకనంలో మార్కుల నమోదు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సో, ఇప్పటికే ఇంటర్మీడియేట్‌లో ఉన్న నిబంధనలను ఈ ఏడాది 10వ తరగతి మూల్యాంకనానికి అమలు చేయనుంది. సో, ఇంటర్మీడియేట్‌లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి 10th క్లాస్‌లో కూడా ఉండాలని చెప్పేసి చెప్పినట్టు అర్థమవుతుంది. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జరుగుతుందన్నమాట. గతేడాది మార్కుల కౌంటింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నందున ఈసారి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొనొచ్చింది. ట్యాబుల్లో మార్కులు నమోదు చేయడం వల్ల కౌంటింగ్‌లో తప్పులు తగ్గుతాయని చెప్పేసి ట్యాబుల్ని వినియోగిస్తున్నారు. ఒకవేళ మూల్యాంకనంలో నిర్లక్ష్యం లోపాలను గుర్తిస్తే మాత్రం కమిషనర్ డైరెక్టర్‌కు సమర్పిస్తారు. ముందుగా సిబ్బంది వివరణ కోరుతూ నోటీసులు పంపిస్తారు. చూడండి, దయచేసి ఎవరైతే కరెక్షన్ చేస్తుంటారో వాళ్ళకైతే నోటీసులు కూడా వస్తాయి. మీ పేపర్ కరెక్షన్‌లో ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్ అంటారనమాట. అట్లా చేయకుండా ఇక్కడ చూడండి, ఫెయిల్, పాస్‌గా చూపిస్తే ఎంత ఫైన్‌లుంటాయని. 1-5 మార్కులు తేడా ఉన్నట్టయితే వాళ్ళకి 4000, 2500, 2000, 1500. సో, ఈ విధంగా కేటగిరీని బట్టి ఎగ్జామ్ చూసే అతనికి, అలాగే సీఈలకి, అలాగే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి అందరికీ ఉంటాయన్నమాట. 6-10 మార్కులు తేడా ఉంటే 4500 పైన అట్లా చూసుకోవచ్చు. 11-20 ఉంటే 5000 నుంచి 3000, 2500 ఉంటాయి. 21-30 వరకు ఉంటే 5000 పైన ఉంది. అలాగే 31 పైన మార్కులు తేడా వస్తే 6000 నుంచి పైన వాళ్ళు వేసే అవకాశం ఉంది. సో, పాస్‌గా, ఫెయిల్‌గా చూసినప్పుడు ఈ విధంగా ఫైన్‌లు అయితాయంట. 1-5 వరకు అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు గానీ 5 వరకు మార్కులని ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి. పాస్ చేయడానికి 5 మార్కుల వరకు వేయొచ్చు అని చెప్తున్నారు. సో, 6-10 మార్కులు తేడా వస్తే 2000, 1000, 500 ఇట్లా ఉంటాయి. 11-20 మార్కులు వస్తే ఈ విధంగా 2500 అలా నుంచి 1000 వరకు ఉంటుంది. సో, 21-30 మార్కులు తేడా చూపిస్తే 3000 వరకు ఫైన్ ఉంటుంది. సో, ఈ విధంగా ఫైన్‌లు అయితే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళైతే జాగ్రత్తగా పేపర్ కరెక్షన్ చేయాలి. తర్వాత పేపర్ కరెక్షన్ ఏ విధంగా చేస్తారో నేను చెప్తాను.